భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఉప మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలును నిలిపివేయడంతో ఖమ్మం కొత్తగూడెం జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలపడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారస్తులను కమిషన్ తీసుకోవద్దని, పత్తి కొనుగోలులో తారం తీయవద్దని అధికారులు ఆదేశించడంతో వ్యాపారస్తులు పత్తి కొనుగోలు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వాహనాల్లో పత్తిని తీసుకుని మార్కెట్ యార్డ్కు వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు తమ కమిషనర్ గిట్టుబాటు కావట్లేదని, పత్తి కొనుగోలు చేయమంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే పత్తి కొనుగోలు చేపట్టాలని, లేని పక్షంలో ధర్నాను విరమించేది లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. జూలూరుపాడు మార్కెట్లో పత్తి కొనుగోలు అర్థాంతరంగా నిలిపివేశారు. కానీ మరి గత ఒక రోజు ముందు నుంచే ఆటోలు వెహికల్ మాట్లాడుకుంటే తప్ప రైతులకు వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వందలాది మంది రైతులు వందలాది సంఖ్యలో వెహికల్ తీసుకొని పత్తి వేసుకొని మార్కెట్కి వచ్చిన తర్వాత అర్థాంతరంగా పత్తి కొనుగోలు నిలిపేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అదేంటంటే అధికారులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలకు మేము అనుకూలంగా లేవు, మా సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము కొనుగోలు చేయమని చెప్పి ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తేనేమో మాట్లాడుతూ ఉన్నారు తప్ప కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే జూలూరుపాడు మార్కెట్ యార్డ్లో పత్తి కొనుగోలు చేయాలనేటువంటి దాంతో సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీగా మేము రైతులతోటి కలిసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. తక్షణమే అధికారులు వచ్చి పత్తి మార్కెట్ ఎందుకు ఇక్కడ పెట్టారు? మార్కెట్ కొనడానికి పెట్టారా, సరదాగా పెట్టారా? మార్కెట్ దగ్గర పత్తి వచ్చిన తర్వాత కొనుగోలు చేయాలి. అధికారులకి మరి గవర్నమెంట్కి ట్రేడర్స్కి ఏమున్నాయో ఏమో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో నేను వచ్చిపోయారట, వాళ్ళు ఏ నిబంధనలు పెట్టారో మరి వీళ్ళు ఏమి అర్థమైందో, వీళ్ళకి ఎందుకు ఆపారో మాకు అర్థం కాని పరిస్థితి. అసలు రైతులు అనేవాళ్ళు మార్కెట్కి వచ్చిన తర్వాత పత్తి కొనుగోలు ఆపడానికి వీల్లేదు, కొనుగోలు చేయాలి. వాళ్ళు మరి ఇన్ని రోజుల నుంచి ఎట్లా కొనుగోలు చేస్తున్నారు? అధికారులు ఏం చెప్పారు? అధికారులు చెప్పిన దానికి వీళ్ళకి ఎందుకు గిట్టట్లేదు? ఇన్ని రోజులు ఎందుకు గిట్టింది? అసలు ఆ గిట్టుబాటు ధర ఏంటి? వాళ్ళు గిట్టుబాటు ధర ఏమి ఇస్తున్నారు, అధికారులు ఏం చెప్పారు అనేది మాకు తెలియకుండా, రైతులకు ఏమీ అర్థం కాకుండా మార్కెట్లో కొనుగోలు ఆఫ్ చేశారు. కొనుగోలు స్టార్ట్ చేయాలి. సిసిఐ మార్కెట్, సిసిఐ వాళ్ళు ఏ రేట్ అయితే కొంటున్నారో ఆ రేట్లో ఇక్కడ కూడా మార్కెట్లో కూడా అదే రేట్ కొనాలని మా రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.